5 భాగాలుగా విభజించడం జరిగింది. 5 భాగాల్లో మనం మొదటి భాగంలో దాంట్లో ఉన్న 4 భాగాల్లో మొదటి భాగంలోనే ఉన్నాము. మొదటి భాగంలో ఇంకా వెళ్ళక ముందే 2 పదాలు నేర్చుకున్నాం. ముందు భాగంలో వ్యర్థం అంటే ఏంటి, సూర్యుని కింద అంటే అర్థం ఏంటి. ఈ భాగంలో మనం ప్రసంగి అంటే అర్థం ఏంటో నేర్చుకున్నాం. ఏంటండి, ప్రసంగి అనే పదాన్ని మనం ఎలా చూడాలి. ప్రసంగి గ్రంథం 12 అధ్యాయాలు 5 భాగాలుగా విభజిస్తే దాంట్లో మొదటి ప్రధాన భాగంలో 1-2 అధ్యాయాల్లో మొదటి ఉపవిభాగాలు 4 ఉపవిభాగాల్లో మొదటి విభాగం, దాని పేరు నాంది అని చెప్పాను మీకు, పుస్తకపు నాంది. దాంట్లో ఉన్న 1-11 వచనాల్లోనే ఇంకా మనం ఉన్నాము. ఈ నాందిని నేర్చుకోవడానికి ముందు వ్యర్థం నేర్చుకున్నాం, సూర్యుని కింద నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే ప్రసంగి అనే పదాన్ని మనం ఎలా చూడాలి. ప్రసంగి అనే పదం మనకి 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఏమన్నా చూడండి. దావీదు కుమారుడును యెరూషలేములో రాజయ్యుండిన వేరే వ్యక్తి ఈ మాటలు రాస్తున్నాడు కాబట్టి ఆయన ప్రసంగం చెప్తున్నట్లుగా ఉంది కాబట్టి ఆయన ప్రసంగి అనే పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ప్రసంగి అంటే మీకు మొదటి రోజు చెప్పే ప్రసంగి అంటే ఏంటి, ప్రసంగించే వాడు. పాట, సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటే పరమగీతము. ప్రసంగము అంటే ఒక పుస్తకం ఏంటంటే ప్రసంగి గ్రంథం. 1-2 చూడండి. 1-2 1వ అధ్యాయం 2వ వచనం ఏమని చెప్పాను మీకు, ప్రారంభంలో కనిపించే ముగింపు. ప్రారంభంలో కనిపించే ముగింపు అని చెప్పాను. ఇప్పుడు ప్రసంగి ఎవరు అనేది తెలుసుకుందాం. ప్రసంగి ఎవరు, సొలొమోన్ గారు. ప్రసంగి అంటే సొలొమోన్ గారు. అసలు ప్రసంగి అనే పదం ఎందుకు వాడబడింది, వ్యర్థం అనే దానికి ఎలా అర్థం చెప్పాను, సూర్యుని కింద అనే దానికి ఎలా అర్థం చెప్పాను, ప్రసంగి అనే దానికి కూడా అర్థం తెలుసుకుంటే, ప్రసంగి అనే పదం ఎక్కువ సార్లు ఉంది కదా, దీన్ని కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రసంగి అంటే అర్థం ఏంటంటే, ప్రసంగి అంటే మీరు ఊహించుకున్నా చెప్పండి, మీకు తెలుసు, మీరు అనుకునే చెప్పండి. ప్రసంగి అంటే మీరు ఏమనుకుంటున్నారు, పాఠాలు చెప్పేవాడు, ప్రసంగించేవాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం నేర్చుకుందాం. మీరు ప్రసంగి అనగానే ఏం గుర్తుంచుకోవాలంటే, బోధకుడే కాకుండా సంఘ నాయకుడిని గుర్తుంచుకోవాలంట. సంఘ నాయకుడిని లేదా సంఘానికి బోధించేవాడిగా మనం మన మనసులో ఉంచుకోవాలంట. ప్రసంగి అనే పదం రాగానే మనకి బోధకుడు, సంఘ నాయకుడు, సంఘానికి బోధించేవాడు మనం చూడాలి. అదేవిధంగా ప్రసంగిలో మనం ఎవరిని చూడాలంటే ఒక టీచర్ని చూడాలి. సంఘాన్ని మనం ఇంగ్లీష్లో చర్చ్ అంటాం, కొంతమంది ఏమంటారంటే కాంగ్రిగేషన్ అంటారు, కొంతమంది అసెంబ్లీ అంటారు. తెలుసా మీకు పదాలు? చదుమళ్ళ మనం బైపాస్లో చెక్కుతుంటే అక్కడ క్రిస్టియన్ అసెంబ్లీ అన్నాడు చర్చ్ మీద పేరు. స్టార్టింగ్ మనం చదుమళ్ళలోంచి ఎలా వచ్చి ఎలా పైకి ఎక్కుతుంటే బైపాస్ ఎక్కుతుంటే కార్నర్లో చర్చ్ ఉంటుంది, క్రిస్టియన్ అసెంబ్లీ అని రాసి ఉంటుంది. అసెంబ్లీ అంటే అర్థం ఏంటి, సంఘమే. కాంగ్రిగేషన్ అన్న సంఘమేనండి. అంటే సంఘము, చర్చ్, కాంగ్రిగేషన్, అసెంబ్లీ అనే పదాలు సంఘాన్ని ఎలా సూచిస్తాయో ఇక్కడ బోధకుడు సంఘానికి బోధించేవాడు, ప్రజలకు బోధించేవాడు, ఉపన్యసించేవాడు, సమాజానికి ఏదో చెప్పాలనుకునేవాడు, అన్ని అర్థాలు కలిపి ఒక పదం ఏంటంటే ప్రసంగి. ఇది మాత్రం మైండ్లో ఉంచుకోండి. ప్రసంగిని మనం ఎలా చూడాలి అంటే, ఉపన్యాసం చెప్పేవాడిలో మాత్రం చూడకూడదు. ప్రజలకు, సమాజానికి ఏదో ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు ప్రసంగి గారు. అనుభవించి ప్రజలకు, సమాజానికి ఏదో తెలియజేయాలనుకుంటున్నాడు అనే భాషలో మనం చూడాలి. మీకు ఫస్ట్ రోజు పార్ట్ 2లో చెప్పాను. ప్రసంగి అనే పదం ఇప్పుడు పదం ఏంటంటే కొహెలెత్. గుర్తుందండి, కొహెలెత్. అదే గ్రీక్ పదం అయితే ఎక్లీజియాస్టిస్ అని చెప్పాను ఆ రోజు మీకు. అంటే అర్థం ఏం చెప్పాను మీకు, బోధకుడు లేదా టీచర్ లేదా ప్రీచర్. టీచర్కి ఏముంటుందంటే గోల్ ఉంటుంది. ఏం గోల్ ఉంటుంది, ఏమైనా సరే తన దగ్గర నేర్చుకునే పిల్లలు ప్రయోజకులు అవ్వాలనే గోల్తో చెప్తాడు, అవునా కాదా? మన ఊరు ఎవరో సంవత్సరానికి ఒక ప్రసంగికుడు వచ్చాడు, ఆయనకి మన మీద ఏముంటుందండి, గోల్ ఏమైనా ఉంటుందా? కొంచెం ఆయన పర్మనెంట్ లేదు కదా ఇక్కడ. పర్మనెంట్ ఉన్నవాడికి ఏదో గోల్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ప్రసంగించడం, ఏదో సమాధానం చెప్పేయాలనుకుంటున్నాడు కాదు, ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. తను చచ్చిపోయే లోపల సమాజానికి తాను అనుభవించింది ఏదో నేర్పించాలనుకుంటు. ఇప్పుడు చూడండి 1:12 చూడండి. ప్రసంగినైన నేను సరిపోతుంది. ప్రసంగినైన నేను అంటే, ప్రసంగినైన నేను అంటే, ప్రసంగి అంటే మనం ఏ దృష్టితో చూడాలండి ఆయన్ని? ఒక టీచర్గా అందరినీ పిలుస్తున్నాడు. కాల్ ఫర్
ఆల్. నేను తెలుసుకున్నవి మీకు తెలియజేయాలనుకుంటున్నాను, నేను అనుభవించినవి మీకు తెలియజేయాలనుకుంటున్నాను, నేను చేసిన తప్పులు మీరు చేయకుండా ఉండాలని నేను మీకు సమాచారాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఏ విషయంలో కళ్ళు మూసుకుపోయానో మీరు ఏ విషయాల్లో కళ్ళు తెరుచుకోవాలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేటి కాలంలో, ఈనాటి కాలంలో, ఆనాటి కాలంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. దీనిలో ఉన్న ప్రతి మాట దేవుడు నాతో మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ గ్రంథంలో మీకు పరమగీత గ్రంథంలో దేవుడు అనే పదం ఉంటుందండి? ఉండదు. అసలు దేవుడు అనే పదం లేని గ్రంథం ఏంటంటే పరమగీతం. అలాగే ఈ ప్రసంగి గ్రంథంలో యెహోవా అనే పదం ఉండదు. యెహోవా అనే పదం వాడాడు అనుకోండి, అన్నిలు చదువుతున్నారు అనుకుందాం, వాళ్ళు ఏ దృష్టితో పోతారు? యెహోవా అంటున్నాడు కాబట్టి వాళ్ళ దేవుడు వాళ్ళతో మాట్లాడతారు, మనతో కాదు అని అనుకుంటారు. కానీ ప్రసంగి గారు ఈ గ్రంథాన్ని రచించినప్పుడు ఏ భాష వాడాడంటే, ఏ శైలి వాడాడంటే దేవుడు అనే పదాన్ని వాడాడు. ఇప్పుడు దేవుడు అనే పదం ఇప్పుడు మన ఎదురుకుండా క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హైందవులు, రకరకాల కులాల వాళ్ళు, రకరకాల మతాల వాళ్ళు అందరూ కూర్చున్నప్పుడు నేను ఒక దేవుడి పేరు చెప్పాను అనుకోండి, వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. ఇంకో దేవుడు పేరు చెప్పాను అనుకోండి, ఇంకొంతమంది కనెక్ట్ అవుతారు. ఇంకో దేవుడి పేరు చెప్పి ఇంకొకటి, అందరు కలిపి నేను దేవుడు ఏమంటున్నాడంటే అన్నా, అందరికీ కనెక్ట్ అవుతుంది. అలా ఉద్దేశంతో ప్రసంగి గారు ప్రసంగం చేస్తున్నాడు. దేవుడు అనే పదం మనకి దీంట్లో ఉంటుంది. ఎక్కువ ఎన్నిసార్లు ఉంటుందంటే 20 సార్లు ఉందంటే. నేను చూశానండి, చూసి రాస్తున్నా రిఫరెన్స్లు అన్నీ. దేవుడు అనే పదం ఈ గ్రంథంలో 20 సార్లు. సూర్యుని కింద అనే పదం 22+5, 22+7 29 సార్లు ఉంది 12 అధ్యాయాల్లోనే. వ్యర్థం అనే పదం 15 సార్లు ఉంది. దేవుడు అనే పదం 20 సార్లు ఉంది. ఇప్పుడు చదివే వ్యక్తి ఈ పదం ఎక్కువ సార్లు తగ్గడం వల్ల ఏ ఇతర విశ్వాసాల వాళ్ళు ఈ ప్రసంగి గ్రంథాన్ని చదివినా దేవుడు 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 అంటున్నాడు కాబట్టి దేవుడు లెక్కలో చదువుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి తన ప్రసంగాన్ని ఎలా చేయాలనుకుంటున్నాడు? అందరికీ, ఒక ఇశ్రాయేలీలకే కాదు, రాబోయే తరాల సమాజం మొత్తానికి, జనాలందరికీ కూడా తెలియజేయాలనే దృష్టితో అని ఎలా రాశాడంటే యెహోవా అనే పదం వాడకుండా దేవుడు అనే పదం. ఇప్పుడు చదివేటప్పుడు ఇది ఒక జనాంగానికి కాదు, అందరికీ అనే దృష్టితో మనం చూడాలి. ఈ గ్రంథంలో యెహోవా అనే పదం ఉండదు. యెహోవా అనే పదం ఒక్కసారి కూడా లేని గ్రంథం అండి ఇది. ఒక్క ఇశ్రాయేలీలకే కాదు, అందరికీ సొలొమోను గారు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. దేని ద్వారా? ఈ గ్రంథం ద్వారా. ప్రసంగి, టీచర్, బోధకుడు, ప్రజలను సమకూర్చి బోధించే వాడు. ప్రసంగి అంటే అన్వేషి అంటే అలా అర్థం అంటారు. ప్రసంగి అంటే అన్వేషి. ఇంగ్లీష్లో ఏమంటారంటే CRUSTR, క్రస్టర్. సమాజం నుండి ఏదో ఒక విషయాన్ని అన్వేషించి దాన్ని ప్రజలకు చెప్పాలనుకునేవాడు ప్రసంగి. అర్థమైందండి మీకు చెప్పింది? మీకు సమాజం నుంచి కొన్ని విషయాల్ని అన్వేషించి ప్రజలకు చెప్పాలనుకున్నాడు. ఈయన ఏం చేశాడంటే ఎక్కువగా సంతోషము, సంతృప్తి, జీవిత అర్థం, ఈ 3 విషయాల మీద ఆయన అన్వేషించాడు అంటండి ప్రసంగి గారు. ప్రసంగి 3 విషయాల గురించి తన ప్రసంగం ద్వారా చెప్పాలనుకున్నాడు. మొదటిది ఏంటంటే సంతోషం గురించి, ఇంపార్టెంట్ పాయింట్లు అండి ఇవి. సంతృప్తి గురించి, జీవిత అర్థం గురించి. ఇంగ్లీష్లో హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, మీనింగ్ ఆఫ్ లైఫ్. ఈ 3 విషయాల్ని ఆయన లోకం నుంచి, సూర్యుని కింద నుంచి, సమస్తం నుంచి సేకరించి, తాను అన్వేషించి, తాను జీవించిన జీవితాన్ని దాన్ని క్రోడీకరించి ప్రజలందరినీ సమకూర్చి చెప్పాలనుకుంటున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు? తాను అన్వేషించిన విషయాలను చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా అటెన్షన్తో ఈ 12 అధ్యాయాలు నేర్చుకోవాలి. మనం ఆషామాషిగా నేర్చుకుంటే కుదరదు. సొలొమోను గారు ఏమేమి విషయాలు అన్వేషించాడు? సంతోషం, సంతృప్తి, జీవిత పరమార్థం. ఈ 3 మీద ఆయన అన్వేషించాడంట. ఏ 3 అండి? సంతోషం. ఎక్కడ సంతోషం దొరికింది? నిజమా కాదండి? ఉద్యానవనాలు వేయించుకున్నాడు, 1000 మంది భార్యలు పెళ్లి చేసింది. దేనికోసం? సంతోషం ఎక్కడుందో తేల్చేసుకోవాలి, సంతృప్తి ఎక్కడుందో తెలుసుకోవాలి, జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోవాలని అన్వేషించాడంటే. ఎన్ని సంవత్సరాలు అన్వేషించాడంటే? తన జీవితకాలం అంతా అన్వేషించాడు. మనలాగా అన్వేషించడం కాదండి, టేస్ట్ చేసి అన్వేషించాడు. ప్రతిదాన్ని కూడా రుచి చూసి అన్వేషించి మనకు గ్రంథాన్ని రాస్తున్నాడు. కాదండి మేము కూడా టేస్ట్ చేసి అనుభవిస్తామంటే కుదరదు, పోతామండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అర్థంలో మనం ప్రసంగం చూడాలి. ప్రసంగి అంటే ఆ ప్రసంగం చెప్తున్నాడు ఇందామలే కాదు,
సంతోషాన్ని, సంతృప్తిని, జీవిత అర్థాన్ని లోకంలో అన్వేషించి, పరిశోధించి, తాను అనుభవించి, సమాజాన్ని సమకూర్చి, తాను అన్వేషించిన విషయాల్ని చెప్పాలనుకుంటున్నాడు అనే మైండ్లో మీరు ప్రసంగి గ్రంథాన్ని చదివేటప్పుడు మీ మైండ్ ఉండాలి. ప్రసంగి అనే పదం అలా ఉండాలి. ఈయన ఏమనుకున్నాడంటే, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఇప్పటికి కూడా ఈ మూడింటి గురించే వెతుకుతారంటండి. సంతోషం కోసం ఎతకని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? వాళ్ళు ఏ పని చేసినా దాంట్లో సంతృప్తి కోసమే ఏ పని ఏం చేస్తారంట. మనిషి సంతృప్తి దొరికిద్దా అంటే దొరకపోవడం వల్ల ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ మనుషులు ఈ రెండో దాని దగ్గర ఆగిపోయారు, కానీ మూడో దాని దాకా వెళ్ళట్లా. కానీ సొలొమోన్ గారు మూడో దాన్ని కూడా టచ్ చేసి, రుచి చేసి, అనుభవించి, అన్వేషించి మనకి ఈ గ్రంథాన్ని రాయడం అనేది జరిగింది. అందుకే నేను ఏమంటారంటే, సంతోషాన్ని కానీ, సంతృప్తి కానీ, జీవిత అర్థాన్ని కానీ వెతకిన వాడు కాదంటండి, వెతుకుతూ అన్వేషించిన వాడు. అన్వేషించడం కూడా ఆషామాషిగా అన్వేషణ కాదండి, తపనతో అన్వేషించాడంట. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఏ సీకర్, ఎక్స్ప్లోరర్, ఏ క్లస్టర్ అంటారు. క్లస్టర్ అంటే తపనతో అన్వేషించేవాడు, మంచి కోరికతో నేర్చుకోవాలని తపనతో అన్వేషించిన వ్యక్తి ప్రసంగి, ఆషామాషి వ్యక్తి కాదు. ఇప్పుడు ప్రసంగి అనే పదాన్ని మనం ఎలా చూడాలండి? తపనతో అన్వేషించిన వాడు. తపనతో అన్వేషించిన వాడు దేని గురించి? సంతోషం, సంతృప్తి, జీవిత అర్థాలను తన జీవిత కాలంలో తపనతో అన్వేషించి తాను తెలుసుకున్న విషయాల్ని ఈ గ్రంథం ద్వారా సమాజం మొత్తానికి, ఇజ్రాయేల్ సమాజానికి, రాబోయే తరాలందరికీ కూడా సమాచారాన్ని చెప్పాలనుకున్నాడు అనే అర్థంలో మనం చూడాలి. దేన్ని? ప్రసంగి అనే పదాన్ని. టైం ఎంత అయిందండి?